అమ్మాయి కావేరితో ఉంటుంది కదా, తను కావేరితో స్కూటీ మీద ఉండాలి, లేదా కావేరి పృథ్వీతో ఉండాలి. మరి పృథ్వీతో ఇలా ఇదేదో బాగోలేదు. సార్ రే, నైట్ కూడా అక్కడే ఉండు. ఒక్క నిమిషం కూడా పృథ్వీ కనుమరుగు అవటానికి వీల్లేదు. అర్థమైందా? అలాగే సార్. సార్ ఓకే సార్, 8:45కి అక్కడ ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను సార్. అన్నయ్య, ప్రొఫెసర్ గారి సెక్యూరిటీ అట, అపాయింట్మెంట్ ఇచ్చేశారమ్మా. 9 o'clock కల్లా రమ్మన్నారు. ఏమైంది లల్లి? అపాయింట్మెంట్ దొరికింది కదా, ఇంకేంటి ప్రాబ్లం? డోంట్ వరీరా, బీ కాన్ఫిడెంట్. పద వెళ్దాం. ఈ క్షణం కోసం ఎంతో ఎదురు చూసావు, ఇప్పుడు నర్వస్ అవ్వకురా. లెట్స్ గో. ఏదైతే అదే అవుతుంది, ఫేస్ చేద్దాం. నా గట్ ఫీలింగ్ ఏంటో తెలుసా? అంతా మంచి జరుగుతుందని. అక్కడ ఎవరెవరో ఉంటారన్నయ్య. ఎవరో ఒకరుంటారు లల్లి, వారికి ఫ్యామిలీ ఉంది. అది మనకు తెలిసిన విషయమే కదా, దాని గురించి ఆలోచించకు. ఏం మాట్లాడాలో నిర్ణయించుకున్నావుగా? ఇంకే, పద. నువ్వు బాగా హ్యాండిల్ చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇంకెందుకు ఆలస్యం, పద. హరిత, ఇక్కడేం చేస్తున్నావు ఒంటరిగా? లోపలికి రా. నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు స్వప్న. లల్లి వెళ్ళకపోతేనే బాగుండేదేమో. అదేంటి హరిత అలా అంటావు? నాన్నని కలుస్తానన్న ఎక్సైట్మెంట్లో లల్లి మానసిక స్థితి ఎలా ఉందో ఊహించగలను. చిన్నపిల్ల ఎలా హ్యాండిల్ చేస్తుందో, వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తలుచుకుంటేనే భయంగా ఉంది స్వప్న. ఇక భయానికి తావులేదు హరిత. ఒక ప్రయత్నం జరుగుతోంది, జరగని. ఫలితం గురించి ఆలోచించొద్దు. కానీ లల్లి ఫోన్లో మాట్లాడిన మాటలు వింటుంటే తనని తాను కంట్రోల్ చేసుకోలేదేమో అనిపిస్తోంది. తనని వారు యాక్సెప్ట్ చేస్తే పర్వాలేదు, లేదంటే తట్టుకోగలదా? తన ఆలోచన బలమైంది హరిత. ఎప్పటినుంచో తండ్రిని చూడాలన్న కోరిక తనలో నాటుకుపోయింది. ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురైనా తను వెన్నుతిరగదు. ఇన్నాళ్లకు తన ఆశ తీరబోతుంది. ఏ ఆడపిల్లకైనా ఆ మాత్రం జంకుంటుంది. లల్లి వెంట వర్ధనున్నాడు, ఏం జరిగినా చూసుకుంటాడు. నువ్వు ఆందోళన పడకు. మమ్మీ, నేను కాలేజ్కి వెళ్తున్నాను. ఏం సిస్టర్, కాలేజ్కేనా? అవును, ఏ? ఏం లేదు, నేను అటువైపు వెళ్తున్నాను. కావాలంటే రావచ్చు, డ్రాప్ చేస్తాను.
ఇదేంటి ఈరోజు స్పెషల్? నథింగ్. నువ్వు రానంటే చెప్పు, ప్రశాంత్ని డ్రాప్ చేస్తాను. నేనేమన్నా నువ్వు ప్రశాంతిని డ్రాప్ చేస్తావులే గాని వెళ్ళు, నేను స్కూటీలో వెళ్తా. బాయ్ మమ్మీ. ఏ కావేరి, కాలేజ్ అయ్యాక అట్నుంచి అటే శ్రీనివాస్ తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసి దేనికి మమ్మీ? డాడీ నేను అక్కడే ఉంటాం, వచ్చే. అలాగే. బాయ్ మామ్. బాయ్. ప్రశాంతి పద, నేను డ్రాప్ చేసి వెళ్తాను. అదేంట్రా, ప్రశాంత్కి స్కూటీ ఉందిగా. కావేరి ఇంకెటో వెళ్ళాలంట, ఫ్రెండ్ పికప్ చేసుకోవాలంట, తను తీసుకెళ్ళిన స్కూటీ. ఓ అలా ప్రిపేర్ అయ్యావా? అలాగా. బాయ్ మామ్. బాయ్. బాయ్ ఆంటీ. బాయ్. కూర్చో. ఇక్కడికెందుకు తీసుకొచ్చా పృథ్వీ? ఈ పరిస్థితుల్లో నువ్వు కాలేజ్కి వెళ్ళగలవా? వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చోగలవా? అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. అత్త ఎందుకు అలా చేసింది? నా మీద కోపం లేదంది, కానీ అది నిజం కాదనిపిస్తుంది. ఎందుకు మనని అర్థం చేసుకోవట్లేదు? తను చెప్పిందే నమ్మరా, వదిలే. వదిలేయగలనా పృథ్వీ? అత్తే లేకుండా ఎప్పుడూ నేను లేను. ఉన్నట్టుండి ఊరెళ్ళిపోతే అర్థమేంటి? తనేదో డిస్టర్బెన్స్లో ఉందని అర్థం. అలాంటి వాళ్ళని ఒంటరిగా ఉండనివ్వాలి. 4 రోజులు పోతే వాళ్ళే కూల్గా ఆలోచిస్తారు. ఆలోచించేదైతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అయినా ఆంటీ అంకుల్ ఇంతలా మనకి సపోర్ట్ చేస్తుంటే అత్తే ఎందుకు నన్ను బాధ పెడుతోంది పృథ్వీ? రాధమాంటి లాంటి వాళ్ళు అంతే. వాళ్ళకన్నా పై స్థాయి వాళ్ళు, అంతస్తుల్లో పెద్దవాళ్ళు చనువిస్తే హద్దులు పెట్టుకుంటారు. దూరంగా ఉంచితే భారంగా ఫీల్ అవుతారు. ఆగిపోలేరు, ముందుకెళ్ళలేరు. అయినా నిన్ను బాధ పెడుతున్నాని నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు? నేను హ్యాపీగా ఉంచడానికి వెళ్ళిందేమో. కానీ అత్తే లేకుండా నేను ఉండలేను పృథ్వీ. పిచ్చి ప్రశాంతి, ఏంటి మరీ చిన్నపిల్లల్లా? మేమున్నాం కదా. డాడీ మమ్మీ నీకు ఏ లోటు చేయరు. కావేరి నీకు తోడుగా ఉంటుంది. అన్నిటికీ మించి నేను నీ పక్కనే ఉన్నాను. ఇంతకన్నా ఏం కావాలి? ప్లీజ్ ప్రశాంతి, బాధపడకు. ప్లీజ్. That's good. Waiter, 2 cold coffee. Yeah, thank you. సరే పద.
హలో కావేరి. సతీష్, చెప్పు కావేరి. మమ్మీ సాయంత్రం శ్రీనివాస్ తాతయ్య వాళ్ళ ఇంటికి రమ్మంది నన్ను. మమ్మీ డాడీ కూడా అక్కడే ఉంటారంట. ఎందుకు చెప్పలేదు? నాకు టెన్షన్గా ఉంది సతీష్. టెన్షన్ ఎందుకురా? ఆంటీ వాళ్ళకి మన విషయం తెలిసింది. శ్రీనివాస్ తాతయ్యతో డిస్కస్ చేయాలనుకుంటున్నారేమో, అందుకే నిన్ను కూడా రమ్మనుంటారు. ఏం కాదు, వెళ్ళు. పర్వాలేదా? ఎందుకు భయపడతా కావేరి? చెప్తున్నాను కదా, ధైర్యంగా వెళ్ళు. సతీష్. కావేరి, సతీష్ని ఇష్టపడ్డావని ఆంటీ అంకుల్ అడగగానే అవునని చెప్పిందనవి ఇప్పుడెందుకు భయపడుతున్నావు? వెళ్ళు. అలాగే. బాయ్. సతీష్, రేఖ నీ కోసం అడుగుతోంది. ఇంటికి వెళ్ళట్లేదంట నువ్వు? చాలా ఫీల్ అవుతోంది. డాడీతో గొడవ పడ్డాను కావేరి, ఇంట్లో ఉండటం లేదు. గొడవ పడ్డావా? ఏం జరిగింది? ఇప్పుడు టైం లేదు, తర్వాత అన్నీ వివరంగా చెప్తాను. నువ్వు వెళ్ళు. ఒకసారి రేఖకి ఫోన్ చేయి సతీష్. అలాగే. బాయ్. బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. లలి, కామ్ డౌన్. మళ్ళీ ఏంటిది? ఆపకుండా ప్రయత్నం చేసి ఏ ఆటంకం లేకుండా ప్రొఫెసర్ గారి ఇంటి దాకా వచ్చావు. ఇప్పుడు ఇంట్లోకి రావడానికి అంత అధైర్యపడితే ఎలా? నీకు ఊహ తెలిసిన దగ్గర నుండి నువ్వు కంటున్న కల లల్లి ఇది. నీ తండ్రిని చూడాలన్న ఆశ తీరబోతున్న రోజు ఇది. అలాంటి ఈ టైంలో ఎగ్జైట్మెంట్ ఉండాలి. అన్నయ్య, నా మనసులో చెప్పానుగా, నువ్వు బాగా హ్యాండిల్ చేయగలవని. ఇన్నాళ్ళు నీ రూట్స్ని వెతుక్కోవాలనుకున్నావు. ఇప్పుడు ఆయన కళ్ళ ముందు నిలబడబోతున్నావు. అంతవరకే ఆలోచించు. ఏం మాట్లాడాలనుకున్నావో అది తలుచుకో. ఏది మనసులోకి రానివ్వద్దు లల్లి. నర్వస్ అవుతావు. ఓకే? పద. ఎవరు కావాలండి? ప్రొఫెసర్ గారిని కలవాలి. అపాయింట్మెంట్ తీసుకునే వచ్చామండి. ఓ, లోపలికి రండి. పద. కూర్చోండి, నేను సార్కి చెప్తాను. లల్లి, కూర్చో.
కోసం ఎవరో వచ్చారు. వస్తున్నా. నమస్కారం చెయ్యి. చంద్రశేఖర్ అంటే నేనే. మీరు? నమస్తే సార్, నా పేరు వర్ధన్. తను లలిత. ఓ, కూర్చోండి. కూర్చో. కూర్చోమ్మా. ఏం పని మీద వచ్చారు? అది పని మరి మరి ఎవరు పంపించారు? నేను లండన్లో ఆర్కియాలజీలో మాస్టర్స్ చేస్తున్నానండి. గుడ్. అక్కడ రీసెర్చ్లో ప్రొఫెసర్స్ మీ గురించి చెప్పారు. ఓ, ప్రత్యేకించి పనేం లేదు. ఇండియా వచ్చాను కదా, ఒకసారి మిమ్మల్ని కలుద్దామని వచ్చాం. సంతోషం. నా నుంచి ఏదైనా హెల్ప్ కావాలా? అలాంటిదేం లేదండి, మిమ్మల్ని చూడాలనిపించింది. గౌరీ, మా ఇంట్లో పాలు మాత్రమే ఉంటాయి, కాఫీ టీలు ఉండవు. పాలు తాగుతారా? నో సార్, థ్యాంక్ యూ. గౌరీ, 2 గ్రీన్ టీ తీసుకురా. పర్వాలేదండి. ఆరోగ్యానికి మంచిదమ్మా, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే సార్. ఎన్నేళ్ళైందమ్మా లండన్ వెళ్ళి? నేను పుట్టింది అక్కడే సార్. ఓ, అయినా తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు. మా అమ్మ తెలుగు మర్చిపోలేదు, హైదరాబాద్ని కూడా మర్చిపోలేదు సార్. తీసుకోండి. కన్నవాళ్ళకి భాష మీద మమకారం ఉంటే పిల్లలు కూడా మమకారాన్ని పెంచుకుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. మీ అమ్మ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? మా అమ్మ పేరు హరిత. మా నాన్నగారు
రిటైర్డ్ ప్రొఫెసర్ ఇన్ ఆర్కియాలజీ. ప్రొఫెసర్ చంద్రశేఖర్. సార్, నేను ఒంటరిగా ఉండాలి. దయచేసి వెళ్ళిపోండి. సార్ అది అన్నయ్య, ఇది కల నిజమని నమ్మలేకపోతున్నాను. నీ కళ నిజమైన రోజులల్లి. కానీ డాడీ నుంచి ఏ సమాధానం రాలేదు కదా. ఇన్నేళ్ల తర్వాత డాడీయే దొరికారు. ఆయన నుంచి సమాధానం దొరకదా? లలి, ఏంటిది? ధైర్యంతో ముందుకు వెళ్ళావు. ఇప్పుడు ఎందుకు ఇలా డిస్టర్బ్ అయిపోతున్నావు? కామ్ డౌన్. అన్నిటినీ మర్చిపోయి సతీష్తో నీ పెళ్లి చేయాలి అంటే ఇష్టం లేని రేఖని పృథ్వీకి కట్టబెట్టాల్సి వస్తుంది. ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఇవేవీ కాకుండా వీటిని లెక్కలోకి తీసుకోకుండా రేఖని కాదని సతీష్తో నీ పెళ్లి జరిపించవచ్చు. కానీ ఫ్యూచర్లో ధ్రువ సతీష్ని మార్చడు అన్న గ్యారంటీ ఉందా?